దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూతా మీడియా. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన నెల. ఈ నెల వర్షాకాలంలో వస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సాహంతో, భక్తి భావంతో నిండి ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో 12 నెలలు ఉంటాయి. ఒక్కో నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఏడాది మొదటి రోజు ఉగాదితో ప్రారంభమవుతుంది. అయితే 5వ నెల అయిన శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనది. ఈ నెలలో పండుగలు, వ్రతాలు, శుభముహూర్తాలతో పాటు సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. శ్రావణ మాసం జూలై 25, 2025 నుంచి ఆగస్టు 23, 2025 వరకు ఈ శ్రావణ మాసం ఉంటుంది. ఉత్తర భారతదేశంలో సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జూలై 22 నుంచి మొదలైంది. ఈ నెలలో మహిళలు ఇంటిని, వాకిలిని శుభ్రం చేసి పచ్చని తోరణాలు, రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేస్తారు. ఈ నెలలో చేసే పూజలు, వ్రతాలు కుటుంబానికి సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు తెస్తాయని భక్తుల నమ్మకం. శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన నెలగా చెబుతారు. శివాలయాలు భక్తులతో కళకళలాడతాయి. సోమవారాల్లో శివుడికి ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనెతో పంచామృత అభిషేకం చేస్తారు. ఉపవాసాలు చేసి తాంబూలం, దక్షిణ సమర్పించి శివుడికి హారతి ఇస్తారు. ఇలా చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే మంగళవారాలు, శుక్రవారాల్లో అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, గంధంతో పూజలు చేస్తారు. శ్రీ మహావిష్ణువు శ్రవణ నక్షత్రంలో జన్మించారని భక్తుల నమ్మకం. ఈ నెలలో జన్మించిన వారు వేదోక్త కర్మలు నిర్వహిస్తూ సిరి సంపదలతో జీవనం సాగిస్తారని విశ్వాసం. శ్రావణ మాసంలో వివాహాలు చేసుకుంటే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు జంటకు ఎల్లప్పుడూ ఉంటాయని అంటారు. అందుకే ఈ నెలలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాల గురించి ఇప్పుడు చూద్దాం. నాగ పంచమి శ్రావణ శుక్ల పక్షంలో పంచమి రోజున అంటే జూలై 29న మంగళవారం వస్తుంది. ఈ రోజున పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజిస్తారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో 2వ శుక్రవారం అంటే ఆగస్టు 8న జరుగుతుంది. మహిళలు తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యం, సంపద కోసం ఉపవాస దీక్షతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ముత్తైదువులకు వాయినాలిచ్చి ఆశీస్సులు పొందుతారు. జూలై 25, ఆగస్టు 1, 15, 22 తేదీల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అదే రోజు వారాహి జయంతిని కూడా జరుపుకుంటారు. మంగళగౌరి వ్రతం మంగళవారాల్లో చేస్తారు. ఈ వ్రతం భర్తల ఆయురారోగ్యం, కుటుంబ సంతోషం కోసం ఆచరిస్తారు. రాఖీ పండుగ ఆగస్టు 9న శనివారం వస్తుంది. ఈ రోజు సోదర సోదరీమణుల ప్రేమకు చిహ్నంగా చెల్లెళ్ళు, అక్కలు తమ అన్నలకు, తమ్ముళ్లకు రాఖీ కట్టి జరుపుకుంటారు. ఈ రోజునే జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తారు. జంధ్యం మార్చుకునే సాంప్రదాయం కూడా ఉంది. బలరామ జయంతి ఆగస్టు 14న జరుగుతుంది. శ్రీకృష్ణుడి అన్న అయిన బలరాముడి జన్మదినాన్ని ఈ రోజు జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16న వస్తుంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన రోజును ఘనంగా జరుపుకుంటారు. శ్రావణ మాసం చివరి రోజు అంటే ఆగస్టు 23న పోలాల అమావాస్య వస్తుంది. ఈ రోజున రైతులు తమ పొలాలను, పశువులను పూజిస్తారు. ఈ నెలలో స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటాం. శ్రావణ మాసం ఇంటిని సంతోషంతో, ఆధ్యాత్మిక భావంతో నింపుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, ఆలయాలకు వెళ్ళటం, పూజలు చేయటం వల్ల దైవానుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో ప్రతిరోజు భక్తితో, శ్రద్ధతో గడిపితే జీవితంలో సుఖశాంతులు వస్తాయని నమ్ముతారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.